Hey guys, welcome to the new video, and today video is all about recollecting my college memories. నేను నా కాలేజ్ లైఫ్ మొత్తం ఏజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. 3 years ఆఫ్ బీటెక్, not 4 years. ఐఎమ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే టూ థింగ్స్ అనమాట. ఒకటి మా తమ్ముడిని సర్ప్రైజ్ చేయడానికి వీ స్టడీయింగ్ సేమ్ కాలేజ్, అండ్ రెండోది వచ్చేసి నా కాలేజ్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవడానికి అనమాట. నేను నా కాలేజ్కి వెళ్తున్నాను ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 to 3 years if I'm not wrong. Recollecting all those memories and also surprising my friend అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 8.5 kilometers వచ్చాను టువర్డ్స్ గట్కేసర్. నా కాలేజ్ అంకుషాపూర్ విలేజ్లో ఉంటుంది, గట్కేసర్ మండలంలో. అక్కడికి వెళ్తున్నాను అనమాట మా తమ్ముని కలవడానికి, యాజ్ వెల్ యాజ్ నా కాలేజ్ మెమరీస్ అని రికలెక్ట్ చేసుకోవడానికి. జస్ట్ అలా కాలేజ్ని చూడడానికి. కాలేజ్ చాలా డెవలప్ అయింది ఈ మధ్య. మేము బయటకు వచ్చినప్పటి నుంచి మేము ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ అని ఎంజాయ్ చేయలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. లెట్స్ మీట్ దేర్. బాయ్. Meant what we've done, a chance to rebuild what was won, with honesty guiding my stride this time. So here we are at our college anamata. This is our college entrance, ACE Engineering College. We are old students కాబట్టి we are allowed into the college directly. మా కాలేజ్లో వచ్చేసి మెయిన్ బ్లాక్ అనమాట, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది మేము ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండేది. మా ఫైనల్ ఇయర్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. బట్ ఇది ప్రజెంట్ ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్ బ్లాక్ యాజ్ వెల్ అస్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అనమాట. ఇది మా కాలేజ్ ఉంటుంది. నా బీటెక్ డేస్ అన్నీ ఇదే క్యాంటీన్, ఇదే రోడ్డు, ఇది క్యాఫ్టేరియా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము ఉన్నప్పుడు ఆ చివరి నుంచి ఎంట్రన్స్ ఉండేది. బట్ ఇప్పుడు మార్చారు. థింగ్స్ ఆర్ చేంజ్ అలా. కొత్త టీ స్టాళ్ళు, ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్, ఫ్రాంకీ సెంటర్స్ అండ్ మంచి క్యాంటీన్ డెవలప్ చేశారు. మేము ఉన్నప్పుడు ఈ అడ్వాంటేజెస్, ఈ ఫీల్డ్స్ అవి మాకు లేకుండే. బట్ ఇప్పుడు అన్నీ డెవలప్ అయ్యాయి అనమాట. గుడ్. సో ఇది వచ్చేసి మా బ్లాక్ 1 అనమాట. మేము చదువుకున్నప్పుడు ఇది ఓన్లీ ఈసీ వాళ్ళకి మాత్రమే ఉండేది. బ్లాక్ నేమ్ వచ్చేసి మల్లికార్జున. అండ్ ఇది మా బ్లాక్ యాజ్ యూజువల్, ఇందాక చెప్పాను కదా అది. మేము చదువుకునేటప్పుడు ఈ గార్డెన్ ఇంత పెద్దగా లేకపోతుంది. మేము ఉన్నప్పుడు ఈ మధ్యలో నుంచి ఆ సెంటర్కి ఒక మెయిన్ గేట్ ఉండేది, యాజ్ వెల్ యాజ్ ఇది మొత్తం ఇలా లేకపోతుంది. కానీ మంచిగా డెవలప్ చేశారనమాట. అది స్టోరీ. మేము ఇక్కడ అందరు వెళ్ళిపోయిన ఫ్యాకల్టీ అందరూ వెళ్ళిపోయినా కానీ ఒక స్పెషల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ ఫ్రెండ్కి హాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అది ప్లాన్ ఈరోజు. ఆ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా మా తమ్ముడికి నేనే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఎదవ నాకే సర్ప్రైజ్లు ఇస్తున్నాడు. అక్కడ ఉన్నాడు చూడండి మా తమ్ముడు శుద్ధపూస. అరే హాయ్ చెప్పురా హేమంత్. యశ్వంత్ సే హాయ్. హౌస్ యువర్ కాలేజ్? హౌస్ మై కాలేజ్ బై ద వే? ఎక్సలెంట్ కదా. మావాడు చదువుకోరా బాబు అంటే కథలు పడుతున్నాడు అనమాట కాలేజీలో. ఇది వచ్చేసి మా కాలేజ్ ఆడిటోరియం, రామయ్య ఆడిటోరియం, సెంట్రలైజ్డ్ ఆడిటోరియం. మేము ఉన్నప్పుడు ఇది కంప్లీట్ కాలేదు. రీసెంట్గా ఒక ఈవెంట్ అయింది ఇక్కడ, టెడెక్స్ ఈవెంట్, టెడెక్స్ ఏస్ అని. నేను అది మిస్ అయ్యాను. ఐ థాట్ ఐ విల్ బి అటెండింగ్ దిస్, బట్ మా యశ్వంత్ గారి వల్ల మిస్ అయిపోయాను అనమాట. అది ఇదంతా కాలేజ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ నుంచి కాలేజ్ బయటికి వెళ్ళాలి ఇప్పుడు. That's it for today guys, and we'll catch you up in the next video. Hope you all enjoyed this video. Please like, share and subscribe. Thank you.